రాజకీయం ఎందుకయ్యా నాకు అర్థం కాదు. రైతు బాగా బతకాలన్న దానికి రాజకీయం కావాలా? పనికిమాల రాజకీయం. సో దానివల్ల అయ్యేదని పోయేది మీరు ఎవరు ఎమ్మెల్యేలు గారు ఎంపీలు గారు, అవునా కదా? సో మన క్వశ్చన్ ఏంటి, ఇలా పసుపు బోర్డు పెడితే లాభాలు ఏంటి ఒక్కసారి ఆలోచిద్దాం. పసుపు బోర్డు పెడితే లాభాలు ఏంటంటే, ఒకటి కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. ఇవాళ పొగాకు, ఒకప్పుడు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు చూసేవారు, గుర్తుందో లేదు? పొగాకు బోర్డు పెట్టిన తర్వాత పొగాకు రైతులకు ఇవాళ ఆ రేట్ అయినా వస్తారు. అందువల్ల మొదటిది గిట్టుబాటు ధర. రెండవది ఏంటంటే, పసుపు బోర్డు పెడితే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎగుమతికి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ భారతదేశం నుంచి పసుపు బంగ్లాదేశ్కి వెళ్తుంది, భారతదేశంలో ఉన్న పసుపు అరబ్ దేశాలకు వెళ్తుంది. ఇవాళ ఒక ఉదాహరణ మీకు చెప్తాను. శ్రీలంకలో పెద్ద ఎత్తున పసుపు కొడుతున్నది. మరి శ్రీలంకలో పెద్ద ఎత్తున పసుపు కొడుతుంటే, అయ్యా మా హార్మోన్ నుంచి పసుపు శ్రీలంకకి ఎగుమతి చేయాలి. ఎవరు ఎగుమతి చేస్తారు చెప్పండి? మీరు ఎవరైనా పోయి శ్రీలంక పోయి పసుపు పట్టుకపోయి అలా ఎగుమతి చేసుకోగలరా? అందుకొరకు ఒక బోర్డు పెడితే మనందరి తరఫున పసుపు బోర్డు శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడుతుంది. మాట్లాడి, అయ్యా మీకు ఎన్ని టన్నుల పసుపు కావాలి అంటే, ఇంకో మాకు ఎన్ని టన్నుల పసుపు కావాలి, మేము ఆర్మూర్లో పండించి దాన్ని ప్రాసెసింగ్ చేసి దాన్ని పసుపుగా మార్చి దాన్ని మీకు శ్రీలంకకి ఎగుమతి చేస్తాం. అంటే అర్థం ఏంటి? నాకు వేలాది మంది రైతుల తరఫున ప్రభుత్వాలతో, విదేశాలతో, ట్రేడర్లతో, ఎగుమతిదారులతో ఒక రకంగా అనుసంధానం చేసేది బోర్డు. ఇది పసుపు బోర్డు కావాలి అంటాను. ప్రాసెసింగ్ చేస్తుంది. ఇంకేం చేస్తుంది? ఇవాళ పసుపును యాంటీబయాటిక్స్ నుంచి మొదలుకొని మన ముఖాలకు రాసుకునే క్రీముల వరకు అన్నిటికీ పసుపు వాడతారు. అమెరికాలో పసుపు పైన పేటెంట్ తీసుకున్నాను. నేనే పసుపు కొనుక్కున్నామని. ఆరుమూడు కనుక్కోలేదు, అమెరికా కనుక్కుంటాడు. సో అప్పుడు దాన్ని మన భారతదేశం పెద్ద కొట్లాట వేసి ఆ పేటెంట్ లేకుండా చేస్తుంది. సో ఈ పసుపును రకరకాల మందులలో వాడతారు, ఫార్మా ఇండస్ట్రీలో వాడతారు, కాస్మెటిక్స్ ఇండస్ట్రీలో వాడతారు. రకరకాల వాడకాన్ని ప్రోత్సహించే పరిశోధన జరుగుతుంది. ఏ రకం పంట ఎక్కడ వేస్తే ఎక్కువ పండుతుందో పరిశోధన జరుపుతారు. మన భూమి పైన వచ్చి భూసారాన్ని పరీక్ష చేస్తారు. పరీక్ష చేసి మన భూసారానికి ఒక కార్డు ఇస్తారు. అయ్యా ఇంకో ఆర్మూర్లో ఉన్న ఫలానా రైతు దగ్గర ఉన్న పొలంలో ఈ రకం పంట పండిస్తే ఎక్కువ ధర వస్తుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇంకో ఫలానా ఊర్లో ఉన్నటువంటి పొలంలో పండిస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని తెలియజేస్తారు. ఒక శాస్త్రవేత్తలు ఉంటారు, సైంటిస్టులు మన దగ్గరికి వచ్చి రకరకాల పద్ధతుల్లో మన సహకారాన్ని ఇస్తారు. ఇట్లా ఒకటి కాదు, ప్రాసెసింగ్ నుంచి మొదలుకొని ఎగుమతుల వరకు అన్నిటికీ సహకరించేది పసుపు బోర్డు. అందుకొరకు పసుపు బోర్డు అడుగుతున్నాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం అడిగింది పసుపు బోర్డు, ఇచ్చింది ఏంటి? ఒక డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చారు. ఒక డిప్యూటీ డైరెక్టర్ నుంచి అయిపోయింది. ఇక పసుపు బోర్డు కానీ ఇదే ఎక్కువ అన్నారు. అయ్యా ఇది ఎట్లా ఎక్కువ చెప్పండి. మీకు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇలా కొబ్బరికి బోర్డు ఉన్నది, కొబ్బరి పీచుకు బోర్డు ఉన్నది, రబ్బరుకు బోర్డు ఉన్నది, పొగాకు బోర్డు ఉన్నది, మిర్చికి బోర్డు ఉన్నది, లవంగాలకు, యాలకులకు బోర్డు ఉన్నది. మరి పసుపుకు బోర్డు పెట్టడానికి మీకున్న అభ్యంతరం ఏంటో కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పమని అడుగుతున్నాను. ఇలా తప్పేంటి?